ఆ రోజు నేను మారినట్టుగా అందరి ముందు నటించాను. నా మనసుని చంపుకొని ఆ భువనేశ్వర్ని క్షమాపణ అడిగాను. నా తప్పు నేను తెలుసుకున్నానని అందరి ముందు క్షమాపణ చెప్పాను. అలా నా చెంప మీద కొట్టి నా పరువు మీద చావు దెబ్బ కొట్టిన ఆ భువనేశ్వర్ని మురారిని ఎలా వదిలేస్తాననుకున్నా? నేను ఒక దెబ్బ కొడితే తట్టుకుని ఉండకుండా, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగకుండా ఆ రాధ చెప్పింది కదా అని రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టిన ఆ మొగుడు పెళ్ళాల్ని చిత్రహింసలు పెట్టి చెరువులో ముంచి సజీవ జల సమాధి చేసేసాను. వాళ్ళిద్దరూ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారని అందరినీ నమ్మించాను. అదే నిజమనుకుని ఆ భువనేశ్వరి కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నా చెంప మీద కొట్టిన వాళ్ళకే చావుని గిఫ్ట్గా ఇచ్చాను. అలాంటిది నా పరువు మీద కొట్టిన ఆ భువనేశ్వరిని మురారిని ఎలా వదిలేస్తాను? అందుకే వాళ్ళ ప్రాణాలు తీయాలనుకున్నాను. కనిపించకుండా పోయిన ఆ రాధ కనుమరుగైపోయిందనుకుంటే వచ్చి వాళ్ళని కాపాడింది. వదలనురా, ఎవ్వరినీ వదలను. టైం కోసం ఎదురు చూస్తాను. అదును చూసి నాగుపాము కాటేసినట్టు కాటేసి తీరతాను. ఇదేంటమ్మా, భాను వేరే వెహికల్ పట్టుకొని బయలుదేరినా ఈ పాటికి వచ్చేయాలి కదా. ఇంత టైం అయినా భాను రావటం లేదు. తనకి ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అవును ఊర్మిళ, మన కారు పాడైతే వేరే కారు పట్టుకుని వస్తుందనుకున్నా కారులో రావడానికి మరీ ఇంతసేపు పట్టడం ఏంటి ఊర్మిళ? ఫోన్ అయినా చూసుకోవాలి కదా. వస్తుందని తెలిసాక మనందరం తన కోసం ఎదురు చూస్తామని తెలుసు కదా. ఇంతవరకు రాకపోతే, కనీసం ఫోన్ కూడా మాట్లాడకపోతే మనకి కంగారుగా ఉంటుంది కదా. ఏ మనిషో ఏమిటో. భానుని ఏమనకండి బామ్మ. ఇన్ని రోజులు ఇక్కడ ఏం జరుగుతుందోనని ఎంతో టెన్షన్లా ఉంది. అత్తయ్య క్షమించారు, మాట్లాడటానికి రమ్మన్నారనేసరికి ఒక్కసారిగా టెన్షన్ అంతా రిలీఫ్ అయి ఉంటుంది. పైగా జర్నీలో ఉంది కదా, నిద్రపోయి ఉంటుందేమో. ఫోన్ ఏమైనా సైలెంట్లో పెట్టేసి ఉండొచ్చేమో. అంతేకాని ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? నిజమే పార్దు, వదిన ఎంత దూరంగా ఉన్నా ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ సమస్యలన్నీ సర్దుకున్నాయి కాబట్టి కాస్త రిలాక్స్ అయి ఉంటుంది. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. ఎంతైనా సిటీలోకి ఎంటర్ అయ్యాక ట్రాఫిక్ ఉంటుంది కదా. ట్రాఫిక్ క్లియర్ అయి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. అనవసరంగా ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు? ఇవన్నీ నేను ఆలోచించానండి. కానీ ఇన్ని రోజులు నా ప్రవర్తనతో భాను ఎంత ఇబ్బంది పడుంటుందో నాకు తెలుసు. తన ఇంట్లో ఉన్నప్పుడు తన మొహం కూడా చూడ్డానికి నేను ఇష్టపడలేదు. భాను రాగానే నేను తన్ని క్షమాపణ అడుగుతాను. అయ్యో, నువ్వు క్షమాపణ అడగడు పెట్టమ్మా. క్షమాపణ అడగడానికి నువ్వేం తప్పు చేసావని? కొడుకును పోగొట్టుకుని నువ్వు ఎంతటి మానసిక వేదనను అనుభవించావో అందరికీ తెలుసు. నువ్వు నీ మనసుతో ఒక యుద్ధాన్నే చేశావు. ఇన్నేళ్లు ఆ కష్టాన్ని భరిస్తూ అందరితో నవ్వుతూ గడిపావు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు తల్లి. నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం అస్సలు లేదు. లేదన్నయ్యా, నేను భానుని అమ్మలా చూసుకోవాలి అని అనుకున్నానే కాని తనే నన్నొక తల్లిలా చూసుకుంది. నా మనసుకి బాధ కలుగుతుందని, అందుకే ఈ నిజాన్ని దాచిందని చెప్పేసి నేను తెలుసుకోలేకపోయాను. నేను ఎంత బాధపడ్డా పర్వాలేదు కానీ చేయని తప్పుకి నా కోడల్ని కూడా బాధ పెట్టాను. అందుకే నేను క్షమాపణ అడగాలి. ముందు భానుని రానివ్వండి, మాట్లాడాక అన్నీ సర్దుకుంటాయి. సార్. రమేష్ వచ్చేసావా? అవును సార్, పెద్దగా ట్రాఫిక్ కూడా ఏమీ లేదు. భాను మేడం ఇంకా ఇంటికి రాలేదా సార్? లేదు, నువ్వేమో కార్ రిపేర్ చేయించుకొని ఇంటికి వచ్చేసావు. భాను ఇంకా రాలేదంటే
భాను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇంతసేపు మనం ఏదో ఒక వెహికల్ పట్టుకొని వస్తుందని జర్నీలో ఉంటుందేమో అనుకున్నాం. కానీ భాను ఖచ్చితంగా ఏదో ఇబ్బందిలో ఉంది. తనకేదో ప్రాబ్లం అయినట్టుంది. భాను అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదు బాబు గారు, అమ్మగారు హైదరాబాద్ కదా వచ్చారు, ఇంకా ఇంటికి రాలేదా? లేదు లక్ష్మి, ఒకవేళ భాను అక్కడికి వచ్చేస్తే వెంటనే ఫోన్ చేసి మాతో మాట్లాడమని చెప్పు. నేను చాలాసార్లు తనకి ఫోన్ చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయడం లేదు. రాగానే ఫోన్ చేయించు. అలాగే బాబు గారు. అమ్మా, భాను అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. భానుకి ఏదైనా జరిగిందా? కార్తీక్, అనవసరంగా కంగారు పడకురా. భాను ఏం చిన్నపిల్ల కాదు కదా, తను చాలా ధైర్యవంతురాలు. తనకేం అయి ఉండదురా. ఆలస్యం అవడానికి ఏదో కారణం ఉండుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటామండి? ఇంటికి రావాల్సినటువంటి మనిషి ఇంతవరకు రాలేదు, కనీసం ఫోన్ కూడా తీయలేదు. ఇది ఖచ్చితంగా టెన్షన్ పడాల్సినటువంటి విషయమే. ఓరి భగవంతుడా, మళ్ళీ ఏంటి ఈ పరీక్ష? అన్నీ సర్దుకున్నాయి, భాను కూడా వచ్చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, అంతా ఆనందంగా ఉంటామనుకున్న సమయంలోనే ఇప్పుడు భాను రాకపోవడం ఏంటి? మళ్ళీ ఏం పరీక్ష పెడుతున్నావు స్వామి? భాను రాకపోవడం ఏంటి? భానుకేమైనా జరిగిందా, లేక నా సాక్ష్యాధారాల కోసం ఇంకెక్కడికైనా వెళ్ళిందా? భార్గవి, రాధకి ఇంకెంతసేపట్లో స్పృహ వస్తుంది? చెప్పలేకపోతున్నాను మురారి. నేనైతే ట్రీట్మెంట్ చేస్తున్నాను, కానీ తనలో ఎలాంటి రెస్పాన్స్ కనిపించడం లేదు. స్పృహలో లేని మనిషి ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఎవరూ ఊహించలేము. నేను ఊహించగలను. నా రాధ నా కోసం తిరిగి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. 6 నెలల నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది. కానీ నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలియగానే తనే వచ్చింది, నన్ను కాపాడాలని నిర్ణయించుకుంది. ఇదే కదా ప్రేమలోని గొప్పతనం. మనుషులు ఎంత దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉంటాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది? రాధంటే నాకు ప్రాణం, నేనంటే రాధకి ప్రాణం. మేమిద్దరం ఒకరినొకరం వదిలి ఉండలేమని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? మీ మెడికల్ సైన్స్ చెప్పకపోయినా నా మనసు చెప్తోంది భార్గవి. ఇంకాసేపట్లో నా రాధకి స్పృహ వస్తుంది. తను కళ్ళు తెరవగానే నా కోసం వెతుక్కుంటుందని, నాతో మనస్ఫూర్తిగా మాట్లాడుతుందని నా మనసు చెప్తోంది. అమ్మా, రాధకి ఖచ్చితంగా స్పృహ వస్తుంది కదా, తను నాతో మాట్లాడుతుంది కదా, మన కోసం తిరిగి వచ్చింది కదా. భార్గవేంటమ్మా మెడికల్ సైన్స్ అని ఏదో చెప్తోంది. రాధ నాకు దూరంగా ఉండలేక ఎన్ని రోజులు ఎంత ఇబ్బంది పడిందో నేను ఊహించగలను. తనెందుకు వెళ్ళిపోయిందో ఆ కారణం తనే తర్వాత చెప్తుంది. కానీ ఇప్పుడు తను కళ్ళు తెరిచేసరికి నువ్వు నేను తన ఎదురుగుండానే ఉండాలి. మనం తన కోసం ఉన్నామని తనకి తెలియజేయాలమ్మా. అప్పుడే తను చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మా, ఇక నువ్వు ఏ పని పెట్టుకోకు, ఇక్కడే కూర్చోమ్మా. నేను కూడా మిల్క్ ఫోన్ చేసి ఈరోజు మేము మిల్లు దగ్గరికి రామని ఫోన్ చేసి చెప్పేస్తాను. ఏంటత్తయ్య ఇది? గంభీరంగా కనిపించే మురారి ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయికి ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేమని డాక్టర్ గారు చెప్తుంటే మురారి ఇలా మాట్లాడుతున్నాడేంటి?
కిట్టయ్య రాధని ఎంతలా ప్రేమించాడో మనందరికీ తెలుసు కదా. ఆ అమ్మాయి తన జీవితంలో ఉంటుందని, తనతోనే ఎప్పుడు నడుస్తుందని ఎన్నో ఊహించుకున్నాడు. రాధ తన జీవితంలోకి రావడం నిజంగా తన అదృష్టం అని ఎన్నోసార్లు నాతోనే చెప్పాడు. వారిద్దరి ప్రేమని చూసే కదా పెళ్లి చేయాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలీదు. రాధ ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా, ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. 6 నెలల కాలం అలా గడిచిపోయింది. ఆ 6 నెలల్లోనూ కిట్టయ్య మొహంలో నవ్వు చూడలేదు. బయటికి ఎంత గంభీరంగా కనపడుతున్నా తను మనసారా ప్రేమించిన మనిషి దూరమైందన్న బాధ తన కళ్ళల్లో స్పష్టంగా కనిపించేది. రాధ తిరిగొచ్చేసరికి ఆ ఆనందం ఇలా చూపిస్తున్నాడు. చూసారా అండి, కిట్టయ్య ఎంత సంతోషంగా ఉన్నాడో. వాడి ఆనందానికి మించి ఇంకేం కావాలి? ఆ అమ్మాయిని వాడింటికి తీసుకొచ్చిన రోజు తన ప్రేమ నాతో చెప్పలేదు. ఒక స్నేహితురాలుగా తీసుకొచ్చాను అన్నాడు. కానీ నేను తల్లినండి. నా కొడుకు మనసేంటో నేను ఊహించలేనా? వాడు మనసారా ప్రేమించిన అమ్మాయినే మనకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాడు అని నాకప్పుడే అర్థమైంది. వాడికి ఆ అమ్మాయి సరైన జోడీయేనని నేను కూడా నిర్ధారించుకున్నాను. కానీ రాధ కడిగిన స్వాతిముత్యం లాంటి మనిషి, ఎలాంటి కల్మషం లేని మనిషి. నా కిట్టయ్యకి తగిన జోడీ అని నిర్ణయించుకున్నాకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాను. నేనొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచింది. మధ్యలో రాధ దూరమైంది. ఆ క్షణం నుంచి కిట్టయ్య మొహంలో ఆనందం కూడా దూరమైంది. మళ్ళీ ఇన్ని రోజుల తరువాత రాధ కనిపించేసరికి వాడిలో ఎక్కడ లేని ఆనందం వచ్చింది. కానీ కనిపించిన అమ్మాయికి ఇలా ప్రమాదం జరగటం చాలా బాధగా ఉంది. ఆ అమ్మాయి తొందరగా కోలుకోవాలి. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేసేస్తానండి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం
తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా మావయ్య ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? రాధొక్కతే ఉంది కదా, అందుకే సాయంగా ఉన్నాను. దీనికి నువ్వెందుకు మావయ్య? నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు. పర్వాలేదు, నా రాధను చూసుకోవడం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను చూసుకుంటానులే. భలే వాడివి మావయ్య. రాధ స్పృహలో ఉందా? ఎప్పుడు స్పృహలోకి వస్తుందో కూడా చెప్పలేనని డాక్టర్ చెప్పింది కదా. మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తావు? తనతో ఎలాగో మాట్లాడలేవు కదా. నువ్వెళ్ళు మావయ్య. తను ఒంటరిగా ఉండకూడదు అంటే నేను ఉంటానని చెప్తున్నాను కదా, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఇబ్బంది ఉందని నేను నీకు చెప్పలేదు కదా. నా రాధని నేను చూసుకోవడం నాకు బరువు కాదు, అది నా బాధ్యత. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అది కాదు మావయ్య. ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? నువ్వు దూరమైన ఈ 6 నెలల్లో నేను నరకాన్ని చూశాను. నువ్వు నాతో ఈ ఇంటికొచ్చిన క్షణం నుంచి ఇప్పటి వరకు నాకు అన్నీ గుర్తున్నాయి. ఆ క్షణం నుంచి నువ్వున్న అన్ని రోజులు నా జీవితంలో సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఒక పండగలా గడిచింది. నువ్వు నాతో ఉన్నావని, నాతోనే నడుస్తున్నావని, నా ఊహల్ని పంచుకుంటున్నావని ఊహించుకుంటుంటేనే నాకెంత సంతోషంగా ఉండేదో తెలుసా? నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందని కూడా నేను కళ్ళు కూడా ఊహించలేకపోతున్నాను. నేను నీకు మనసిచ్చాను, నీ మనసును నాకు పంచా. మనిద్దరం ఒక్కటే, ఇకెప్పటికీ విడిపోమని ఆ ఆనందంలో నేను బ్రతుకుతున్నాను. కానీ ఒక్కసారిగా నువ్వు వెళ్ళిపోతే నా బ్రతుకు శూన్యమైపోయింది. అందరిలో నువ్వు ఉన్న ఒంటరిగానే బతికాను. అందరితో మాట్లాడుతున్నా నీ ఊహల్లోనే నేనున్నాను. నువ్వెప్పుడొస్తావా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావా? మళ్ళీ ఎప్పుడు మనిద్దరం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటామా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాను. నువ్వు లేని రోజులు నాకు రోజులన్నీ యుగాలుగా గడిచాయి. ఎందుకు వెళ్ళిపోయావో తెలీదు, ఏం కోపం వచ్చిందో తెలీదు. నాతో కూడా చెప్పుకోలేని విషయాలు నిన్ను ఏం బాధ పెట్టాయో నాకు తెలీదు. ఎక్కడున్నావో కూడా తెలీదు. నీ గురించి ఊహించుకుంటూ, నీ గురించి వెతుకుతూ ఎంత బాధను అనుభవించానో నా ఒక్కడికే తెలుసు రాధా. అంటే మావయ్య మనసులో రాధ మీద ప్రేమ మళ్ళీ చిగురు తొడిగిందన్నమాట. తను దూరమైనా సరే ఆ ప్రేమ మాత్రం తగ్గలేదని మావయ్య మాటల్లో అర్థమవుతోంది. పిల్లల ఆనందాన్ని మించిన ఆనందం ఇంకేం ఉంటుందండి. కిట్టయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. నేను గీసిన గీతని వాడెప్పుడూ దాటలేదు. అమ్మే జీవితంగా బతుకుతున్నవాడు. తనొక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పటానికి కూడా మొహమాట పడ్డాడు. తను మనసారా ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా నా నిర్ణయానికే విలువిచ్చాడు.
అంత గొప్ప కొడుకండి నా కిట్టయ్య. అలాంటి నా కొడుకు మనసారా ప్రేమించిన అమ్మాయిని దూరం చేయాలని నేనెందుకు అనుకుంటాను? 6 నెలలు తను లేనప్పుడు కిట్టయ్య పడిన నరకయాతనేంటో ఈ అమ్మ మనసుకు తెలుసండి. వాడితో బయటకు నేను నవ్వుతూ ఉన్నా సరే నా కొడుకు బాధను తలుచుకుంటూ నాలో నేనే ఎంతో కుమిలిపోయాను. రాధ మళ్ళీ ఎప్పుడొస్తుందా అని కిట్టయ్య కన్నా ఎక్కువగా నేనెదురు చూశాను. వాడు రాధని ఏ రోజైతే ఇంటికి తీసుకొచ్చాడో ఆ క్షణమే వాడి మనసేంటో నాకు అర్థమైంది. ఏంటి డాక్టర్, నా రాధకేమైంది? ప్లీజ్ దయచేసి చెప్పండి. దెబ్బ బలంగా తగలడం వల్ల అది మెదడు మీద ప్రభావం చూపించింది. ప్రస్తుతం ఈమె కోమాలో ఉంది.